టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి కన్ఫ్యూజన్స్లో ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో లైక్ ఏమేమి మిస్టేక్స్ చేస్తారో అని చెప్పి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీ ర్యాంక్కి తగ్గట్టు ఏమేమి కాలేజెస్ ఎలా పెట్టాలి అని చెప్పి కూడా క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి చెప్తాను చూడండి. సో ఇక్కడ మేజర్గా ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ దగ్గర అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి. సో ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇన్కేస్ లేకపోతే వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి, కింద అనేది లింక్ అనేది ఇస్తాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ని తీసుకొని ఎలా వెరిఫై చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఒక ఓసీ క్యాండిడేట్ వచ్చేసరికి 1500 అయితే ఉంది కదా ర్యాంక్. సో ఇన్కేస్ మీ ర్యాంక్ కానీ 1800 ఆర్ఎల్స్ ఒక 1900 ఉన్నట్లయితే సో మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది లైక్ ఈ కాలేజ్లో రావడానికి. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. సో ఇవి అన్నమాట మేజర్గా ఓసీ క్యాండిడేట్కి వచ్చేసరికి. సో మీ ర్యాంక్స్ కానీ ఒక 500 ర్యాంక్స్ అలా డిఫరెన్స్ ఉన్నట్లయితే ఆర్ఎల్స్ ఒక లైక్ ఒక 700 ర్యాంక్స్ ఉన్నా కూడా మీకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు వెరిఫై చేసి అయితే పెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి మేజర్గా లైక్ ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. అంటే లైక్ మెనీ కాలేజెస్కి అంటే లైక్ చాలా కాలేజెస్కి నేమ్స్ సేమ్గా ఉంటాయి. సో ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది కరెక్ట్గా మీరు వెరిఫై చేసి పెట్టుకోండి. సో అప్పుడే మీకు లైక్ మీకు ఏదైతే కాలేజ్ కావాలో సో ఆ కాలేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఒకటికి 2 సార్లు కరెక్ట్గా వెరిఫై చేసి అయితే పెట్టుకోండి ఆ కాలేజ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా లైక్ చాలామంది డౌట్ అయితే ఉంటుంది ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి బ్రో అని చెప్పి. సో మేజర్గా వచ్చేసరికి ఇన్కేస్ మీ ర్యాంక్ కానీ లైక్ ఒక 1K నుంచి లైక్ మీ ర్యాంక్ ఒక 50K లోపల ఉన్నా కూడా సో అప్రాక్సిమేట్గా మీ ఒక వెబ్ ఆప్షన్స్ అనేది ఒక 20 నుంచి ఒక 30 లోపల అయితే ఉండేటట్టు చూసుకోండి. సో అప్పుడే మీకు ఒక కాలేజ్ అనేది అలాట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఆల్సో లైక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1 lakh ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో సో వాళ్ళు ఎలా ఇవ్వాలి బ్రో అని చెప్పి ఉంటుంది కదా. సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే అప్రాక్సిమేట్గా ఒక 30 వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో అది కూడా మీకు లైక్ ప్రతిదీ సిఎస్సి అయితే పెట్టకండి. సో వన్స్ మెకానికల్ సివిల్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. సో అవి కూడా మీకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 1 lakh ర్యాంక్ వాళ్ళు అన్ని సిఎస్సి పెడితే కొద్దిగా కష్టం అయిపోతుంది, కాబట్టి చూసుకొని అయితే పెట్టండి. సో ఇది మేజర్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ వెరిఫై చేసుకొని పెట్టండి గైస్, మళ్ళీ చెప్తున్నా. సో థర్డ్ వన్ వచ్చేసరికి మేజర్గా చాలామంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే లైక్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఒక్కటే వెబ్ ఆప్షన్స్లో ఇస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకండి. సో ఎందుకంటే మీ ర్యాంక్కి తగ్గట్టే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో అండ్ ఆల్సో రిమైనింగ్ కాలేజెస్ కూడా పెట్టేదానికి ట్రై చేయండి. సో అప్పుడే మీ కాలేజ్ అనేది అలాట్ అయితే అవ్వేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేజర్గా అన్నీ కూడా టాప్ మోస్ట్ కాలేజెస్ అయితే పెట్టకండి. సో లైక్ మీ యొక్క ర్యాంక్కి తగ్గట్టు పెట్టండి. సో ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఫ్రెండ్స్ ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుంటారో సో అవే వీళ్ళు కూడా పెడతారు. సో అలా అయితే చేయకండి. సో ఎందుకంటే వాళ్ళొక ర్యాంక్ మీ ర్యాంక్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సో కొద్దిగా మీకు కాలేజ్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి చూసుకొని అయితే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ అనేటివి. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుంటారో సో అవైతే పెట్టకండి. మీ ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో నేను మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అంటే లైక్ మీ ర్యాంక్కి తగ్గట్టు ఏమేమి కాలేజెస్ వస్తాయని చెప్పి ఒక PDF ఫార్మేట్ చేసి అయితే మీకు సెండ్ చేస్తాను. సో మీకు ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు ఫీ ఎంత ఉంటుందో అక్కడే చెప్తాను. సో అదనమాట మేజర్గా వచ్చేసరికి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి గైడెన్స్ అయితే వస్తుంది.